బేల మండలంలో ఇవాటి నుంచి గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఎంపీడీఓ మహేందర్ కుమార్, ఎంపీఓ మహేష్ కుమార్తో కలిసి పోహార్ గ్రామ పంచాయతీలోని రైతు వేదికలో గ్రామ సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి మనోహర్ మాట్లాడుతూ బేల మండలంలోని పోహార్ గ్రామ పంచాయతీలో గ్రామస్తుల సమక్షంలో గ్రామ సభ జరుపుకున్నామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, విధి విధానాలపై గ్రామ సభలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులను గ్రామ సభలో తీర్మానించడం జరిగిందన్నారు. అలాగే పోహార్ గ్రామంలో మిగిలిపోయిన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు తీసుకోవడం జరిగిందన్నారు. రేషన్ కార్డు కోసం 68, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 1, ఇందిరమ్మ ఇండ్లు 156, రైతు భరోసా కింద 162 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ గ్రామ సభలో అర్హులైన నిరుపేద కుటుంబాల జాబితాను సిద్ధం చేసి తీర్మానించి జిల్లా కలెక్టర్కు పంపిస్తామని వెల్లడించారు. అంటే 5-7 మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా 4 పథకాలను ఈ నెల 26 నుండి ప్రారంభించడానికి గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 పథకాలు ప్రతి గ్రామంలో ప్రతి లబ్ధిదారునికి చేకూరే విధంగా గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభలలో ఈ వివరాలను ప్రజలందరికీ తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించి ఈ పథకాల కొరకు ఆల్రెడీ ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులను ప్రదర్శించడం జరిగింది. దీనిలో భాగంగా రేషన్ కార్డుల కొరకు 15 వచ్చినాయి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు 12, తర్వాత రైతు భరోసా కొరకు 162 లబ్ధిదారులు, తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కొరకు 156 పేర్లను ఈ పోహార్ జీపీలో ప్రదర్శించి ప్రజలందరికీ తెలియజేసి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోలేదో వారి నుండి కూడా దరఖాస్తులను సేకరించడం జరిగింది. ఇప్పటి వరకు రేషన్ కార్డుల కొరకు 45 దరఖాస్తులు రావడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు ఒక అప్లికేషన్ రావడం జరిగింది. రైతు భరోసా మొత్తం ఈ గ్రామంలోని అందరికీ ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి లేని వారు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల కొరకు అందరి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది కాబట్టి వాటికి కూడా ఎటువంటి దరఖాస్తులు రాలేదు. అలాగే ఈరోజు బేల మండలంలో 7 గ్రామ పంచాయతీలలో మన రాష్ట్ర ప్రభుత్వం